రేపల్లి నియోజకవర్గంలో అమర్నాథ్ అనే బాలుడిని సజీవ దహనానికి కారకులైన వైసీపీ సైకోలను శిక్షించాలని అనంతపురం కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వరరావు నాయుడు సూచన మేరకు నిరసన వ్యక్తం చేశారు. బాలుడి సజీవ దహనాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ భవన్ నుండి టీ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను కొనసాగించారు. నిర్దాక్షంగా కొట్టి, రాళ్లతో కొట్టి, కట్లతో కొట్టి, పెట్రోల్ పోసి అంటించి పడేస్తున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉందనేది కూడా ఒకరు ఆలోచించుకోవాలా. ఇది ప్రభుత్వ అండతోనే, ఇది ప్రభుత్వం చేసిన హత్య. వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళు కాపాడుకునే దానికోసం, బీసీలను అణగదొక్కే దానికోసం ఇదంతా చేస్తున్న రాజకీయం. ఒకటే ఆలోచించుకోవాలా, పోలీసులు ఏమైనారు? ఇంతగా వేధిస్తుంటే, ఒక మానభంగం చేసే విధానంగా వేధిస్తుంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? డీజీపీ వాళ్ళు ఏమైనా స్పందిస్తున్నారా? రాష్ట్ర సీఎం ఇప్పుడు కూడా స్పందించలేదంటే ఎంత దుర్మార్గమైన పాలనలో మనం ఉన్నామనేది కూడా ఈ రోజు మనం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా. ఈ సైకో పరిపాలన ఇంకా ముగించాల్సిందే, కాలరాయాల్సిందే. ఈ సైకో ఉన్నంత వరకు బీసీలను అణగదొక్కడం, బీసీలు హత్యలు చేయడము, దుర్మార్గంగా కేసులు పెట్టడము, వాళ్ళ పైశాఖ ఆనందంతో ఇది ఎందుకు యాక్షన్ చేసుకోలేక